హలో క్రిస్టియన్స్, ఎట్లున్నారు? బాగున్నారా? మరి క్రీస్తు మాటకు లోబడుతున్నారా? క్రీస్తు మాట ప్రకారం నడుచుకుంటున్నారా? క్రీస్తు మాటలకు లోబడి క్రీస్తు మాటల ప్రకారంగా నడుచుకుంటేనే మనం క్రిస్టియన్స్, లేకపోతే మనం క్రిస్టియన్స్ కాము. అలా చేయకుండా మనం క్రిస్టియన్స్ అంటే అది అబద్ధము. ఓకే, ఇది క్లియర్. దీన్ని ఎవ్వరు మర్చిపోవద్దు. దీన్ని పర్ఫెక్ట్ గా ఫాలో అవ్వాలా. ఓకే, అయితే ఒక కామెంట్ గురించి రెస్పాండ్ అవుదామని వీడియో చేస్తున్నా. మరి చాలా రోజుల క్రితం అది క్రైస్తవులలో క్రీస్తు ఉన్నాడా అనే వీడియో కింద కామెంట్ చేశారు. మరి ఏమని అంటే ఆ ఎవరు రెడ్డి బాబు, మీరు కూడా రెడ్డి బాబు కూడా ఇట్లా మాట్లాడి ఫేమస్ అయిపోయాడు, మీరు కూడా అదే ఫాలో అవుతున్నారా? మీరు కూడా హీరో కావాలని అనుకుంటున్నారా అని కామెంట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, రెడ్డి బాబు అంటే మరి ఎవరో నాకు ఐడియా లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ప్లస్ ఓకే, హీరో అవుదాం అనుకుంటున్నారా అన్నదానికి ఏం చెప్పాలి హీరో అవుదాం అనుకుంటున్నారా అంటే మరి హీరో అవ్వటం ఏంటో ఫస్ట్ క్వశ్చన్ మార్క్. సరే, నా గురించే చెప్తా. నా గురించి తెలిసిన వాళ్ళకి ఈ విషయం తెలుసు. అసలు క్రీస్తులో రాకముందు నేను హీరో లాగా ఉన్నా. ఓకే, క్లియర్. ఇప్పుడు జీరో అయినా, ఎందుకంటే ఇప్పుడు యేసయ్య నా హీరో, నేను జీరో. దట్స్ ద స్టోరీ, అంతే, సింపుల్. ఇక మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. కాబట్టి ఒకప్పుడు క్రీస్తులో రాకముందు నేనే హీరో, నేను చెప్పిందే కరెక్ట్, నేనే డాన్, నేనే కింగ్, నేనే అన్ని. ఓకే, నేనే మొత్తం. కానీ ఎప్పుడైతే మారు మనసు పొందుకొని యేసయ్యను నా సురక్షకునిగా అంగీకరించానో నేను జీరో. నా యేసయ్య హీరో. ఆ హీరో గురించి చెప్పడానికే మీ ముందుకు వస్తున్నా. ఇక నేటి సోషల్ మీడియా జనరేషన్ లో మరి హీరో అవ్వటం అంటే ఏంటో, వైరల్ అవ్వటం నాకు తెలిసి. వైరల్ అవ్వాలి అంటే క్రీస్తు మాటలు చెప్పాల్సిన అవసరం లే. ఉం? ఏ చెత్త మాటలు మాట్లాడినా, ఏ పనికి మాలిన మాటలు మాట్లాడినా, కొత్తగా ఏంటి అంటే బూతులు మాట్లాడిన వాళ్ళు వైరల్ అవుతున్నారు. మంచి దాన ధర్మాలు చేసే వాళ్ళ గురించి ఎవడు మాట్లాడట్లే. అట్లుంది పరిస్థితి. అందుకే హీరో అవ్వడానికి ఏదో ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు ఈ సోషల్ మీడియా ఇంత పీక్ లెవెల్లో ఉన్న టైంలో. ఓకే, వైరల్ అవ్వాలంటే ఏదైనా చేయొచ్చు. ఏమేమి వైరల్ అవుతున్నాయో మనకు తెలుసు. పనికి మాలిన మాటలు మాట్లాడే వాళ్ళు వైరల్ అవుతున్నారు. బట్టలు ఇప్పుకొని డాన్సులు వేసే వాళ్ళు వైరల్ అవుతున్నారు. వాళ్ళు ఇక లెవెల్ 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 వెళ్ళిపోతున్నారు. వైరల్ అయిపోయిన తర్వాత ఏమేం జరుగుతుందో మనకు తెలిసేది పక్కన పెడదాం. ఒకసారి ఏసైని అంగీకరిస్తే ఏసైనే హీరో. ఆ ఏసయ్యను నువ్వు క్యారీ చేస్తూ, ఏసయ్యను గురించి ప్రకటిస్తూ, ఏసయ్య ప్రేమను ఇతరులకు చూపిస్తూ ఆ వెలుగు కలిగి ఉంటే నువ్వు నిజంగా హీరోవే. ఓకే, నో డౌట్ ఎట్ ఆల్. కానీ ఎటువంటి హీరోవి? యేసును కలిగి ఉన్న హీరోవి. ఎవరు నిన్ను హీరో చేశారు? ఏసయ్య చేశాడు. కాబట్టి ఈ విషయాలు డిప్లొమాటిక్ గా ఎంతైనా మాట్లాడొచ్చు, బట్ స్పిరిచువల్ గా మనం అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే ఎవరు ఏంటో మనకు తెలియదు. ఎవరి గురించి నేను మాట్లాడను. నేనైతే ఏసైను అంగీకరించక ముందు హీరోనే, కానీ ఇప్పుడు నా ఏసయ్య హీరో, నేను జీరో. గాడ్ బ్లెస్ యూ.